మంగళగిరి, తాడేపల్లి, తుళ్లూరు, దుగ్గిరాల ప్రాంతాలలో ఆదివారం మట్టల ఆదివారం పేరిట ప్రత్యేక ప్రార్థనలు కార్యక్రమాలు జరిగాయి. ఓ రిపోర్ట్. తుళ్లూరులోని సెయింట్ పాల్స్ లూథరన్ దేవాలయ పాస్టర్ పోపూరి శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో మట్టల ఆదివారం సందర్భంగా విద్యార్థులతో సంఘ పెద్దలతో చర్చి వద్ద నుండి గ్రామంలో ర్యాలీ జరిపి అనంతరం వివరాలను పాస్టర్ పోపూరి శ్యామ్ కుమార్ సిటీ న్యూస్తో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు ప్రవీణ్, శేషయ్య, సుందర్రావు, యేసుబాబు, బోడియా, ఉపాధ్యాయులు రాజేష్, వినోద్, రాంబాబు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో తుళ్లూరు గ్రామమంతటికి సెయింట్ పాల్స్ లూథరన్ దేవాలయం వారు ఈ మట్లాదివారాన్ని పురస్కరించుకొని గ్రామంలో ఉన్న అనేకమైన వీధులలో పాత నిబంధన కాలములో తెలియచేసిన రీతిని బట్టి జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనములో పాత నిబంధన ప్రవచనం ఏదైతే తెలియచేయబడ్డదో ఆ ప్రవచనం ఏంటంటే, సియోను నివాసులారా బహుగా సంతోషించుండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిద పిల్లనెక్కి ఆయన నీ యొద్దకు వచ్చుచున్నాడని పాత నిబంధనలో ఏ రీతిగా ప్రవక్తలు తెలియచేశారో ఆ రీతిగా నూతన నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారు యెరూషలేములోనికి మరొక 5 దినాలలో ఆయన ప్రతి మానవునిక పాపముల నిమిత్తమై కలువరి శిలువలో రక్తాన్ని చెందించి ప్రాణాన్ని పెట్టడానికి ముందుగా యెరూషలేము ప్రయాణం చేస్తున్నాడు. ఈ యెరూషలేము ప్రయాణంలో యేసుక్రీస్తు వారికి ఎప్పుడు లేని రీతిగా ఆయనని యెరూషలేము యొక్క ప్రజలందరూ కూడా స్తుతి గానాల చేత ఆయనను ఆహ్వానించడం మనం చూస్తున్నాం. ఎందుకు ఆయన అలాగా ఆహ్వానిస్తున్నారంటే అది పాత నిబంధన ప్రవచన నెరవేర్పు కాబట్టి ఆ నెరవేర్పు నెరవేర్చబడాలంటే తప్పనిసరిగా యేసుప్రభు వారిని ఆ ప్రజలందరూ కూడా స్తుతి గానాల చేత. మట్టల ఆదివారం సందర్భంగా పెదపరిమి, తాడికొండ లూథరన్ సంఘాలలో ప్రత్యేక ఆరాధనలు నిర్వహించారు. పాస్టర్ రెవరెండ్ నల్లపు సుధాకర్రావు మాట్లాడుతూ మట్టల ఆదివారం ప్రత్యేకతను వివరించారు. పిల్లలు, పెద్దలు వీధులలో ఈత మట్టలు చేతబట్టి ప్రదర్శన జరిపారు. క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో జరుపుకునే అత్యంత ప్రముఖమైన రోజుల్లో మట్టల ఆదివారం ఒకటి. ఈస్టర్కి వారం ముందు దీనిని జరుపుకుంటారు. మండలంలోని దుగ్గిరాల, చిలువూరు తదితర గ్రామాల్లో క్రైస్తవులు మట్టల పండుగను ఆదివారం జరుపుకున్నారు. ఈత మట్టలకు పూలను అలంకరించి గ్రామంలో ప్రదర్శన జరిపారు. ఈ సందర్భంగా పాస్టర్ మాట్లాడారు. మరి దినాన ప్రపంచమంతా కూడా మరి మట్టల ఆదివారం జరుపుకుంటా ఉన్నారు. ఇది ఒక జయోత్సాహం. మరి యేసుక్రీస్తును రాజుగా యెరూషలేము పట్టణానికి ప్రజలందరూ కూడా తీసుకొని ఊరేగింపుగా వెళుతూ మరి ఆయన్ని ఆ పస్కా పండుగలో వారు ఒక రాజుగా మరి వారు ఏర్పాటు చేసుకొని వారు సంతోషంగా దేవుణ్ణి దైవకుమారుడిగా వారికి రాజుగా వచ్చినటువంటి దేవుణ్ణి వారు మరి పట్టణముల యెరూషలేము పట్టణములను ఆహ్వానిస్తూ ఉన్నారు. మరి ఇది శిలువ మరణమునకు ముందు ప్రభువుని మరి జయోత్సాహములతో తీసుకుని వెళ్ళినటువంటి రోజు. మరి ఆయన ఒక రాజుగా, మరి ఆయన సాత్వికుడుగా, దీన మనస్సు గలవాడుగా, అదేవిధంగా ఆయన దయా, ప్రేమ, కనికరం కలిగినటువంటి వాడుగా ఈ లోకానికి వచ్చి ఆయన దైవత్వంలో ఉన్నటువంటి మరి గుణగణాలన్నింటినీ మానవాళికి పంచినటువంటి ఈ యొక్క గొప్ప సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది. అదేవిధంగా దేవుని బిడ్డలందరూ కూడా తగ్గింపు కలిగి, ప్రేమ కలిగి, సాత్వికం కలిగి జీవించుచు మరి ప్రభువుని ఎల్లప్పుడూ వారి జీవితాల్లోకి ఆహ్వానించాలని ఈ యొక్క మరి పండుగ తెలియజేస్తూ ఉంది. మట్టల ఆదివారం తెలియజేస్తూ ఉంది. వారి బిడ్డలకు దేవుడు ఎల్లప్పుడూ శాంతి సమాధానమును అనుగ్రహించును గాక. పాత మంగళగిరి మంచి కాపరి లూథరన్ చర్చ్ ఆధ్వర్యాన మట్టల ఆదివారం వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో సంఘ కాపరి రెవరెండ్ దాసిపాల్, వైసరోజిని తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ప్రభునామానికి మహిమ కలుగునగాక. 2025 సంవత్సరంలో ఈ రీతిగా మంచి కాపరి లూథరన్ దేవాలయంలో చాలా సంతోషంగా 8 గంటల కానించి ప్రారంభమైంది మట్టల ఆదివారం. వీధులమ్మట మరి చిన్నపిల్లలు, పెద్దవారు, సంఘ పెద్దలు, స్త్రీల సమాజం అందరూ కలిసి దేవుని నామాన్ని మహింపరిచారు. చక్కగా మరి కార్యక్రమాలు అందరూ పాల్గొన్నారు, దేవుని మహింపరిచారు. ఈ మట్టల ఆదివారం సందర్భముగా మరి మన మధ్యకి దైవ వర్తమానాన్ని అందించటానికి, చక్కని సువార్త కీర్తనలో గణపరచడానికి మన మధ్యకి ఎర్రం సతీష్ కరుణాకర్ గారు, వారి సతీమణి సరోజిని మేడం గారు వచ్చారు. గాడిదని గురించి చాలా చక్కని మాటలు సంఘానికి వ్యక్తపరిచారు. సంఘం అంతా సంతోషించారు. మరి మనమందరము గాడిద లాంటి స్వభావం గల వారిని దేవుడు
మంచి శ్రేష్టమైనటువంటి స్థానాన్ని ఇచ్చాడని, అనేకులు కూడా మనం మార్చాలని చక్కని సందేశం ఇచ్చారు. వారికిని స్థానిక డెలికేటు, సంఘ పెద్దలు, మరి కూర్చున్న పురుషులు, స్త్రీలు అందరూ పాల్గొన్నందుకు దేవునికి వారి పక్షాన అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా ఈ సంఘము సరిహద్దులు విశాలపరిచి, మరి దేవుడు ఎలాగైతే గాడిద మీద సమాధానకర్తగా వచ్చాడో, ఈ సంఘము సమాధానంలో అన్ని విషయాలు ఇంకా వర్ధిల్లాలని, దేవుని యొక్క ఆశీర్వాదాలు ముందున్న కాలంలో గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పండుగలో కూడా సంతోషంగా కార్యక్రమాలు జరుగుతూ దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్. విధంగా మట్లాదివారం రోజున ఈ మంచి సమరయుడు లూథరన్ దేవాలయంలో మమ్మల్ని ఇక్కడ ఈరోజు ఆహ్వానించినటువంటి సంఘ కాపరి దాసిపాల్ గారికి, అలాగనే సంఘ డెలిగేట్ గారికి, పెద్దలకు, అలాగే మన యొక్క సంఘ సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం మాకు దేవుడిచ్చిన దాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లించు. అందరం గాడిద స్వభావాన్ని మానుకుని మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మిమ్మల్ని. ప్రియ దేవుని సంగమా, మరి ఈ రీతిగా మరి మట్లాదివారం మన అందరం జరుపుకోవడానికి దేవుని ఇచ్చిన కృపను బట్టి మరి స్త్రీల సమాజం వారికి, మరి సంఘ పెద్దలకి, పురుషులకి, స్త్రీలకి అందరికీ మరి సంఘం తరపున వందనాలు చెల్లిస్తున్నాం. మంగళగిరి ఇమ్మాన్యుయల్ చర్చ్ ఆధ్వర్యాన మట్టల ఆదివారం ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ రవిప్రకాష్, పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మంగళగిరి పార్క్ రోడ్డు ఇమ్మాన్యుయల్ చర్చ్ తరపున పామ్ సండే మట్లాదివారం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ మట్లాదివారంలో ప్రాముఖ్యంగా మనకు 3 అంశాలు గమనిస్తూ ఉన్నాం. ఒకటి, యేసుక్రీస్తు ప్రభువారు బేతనియా బెత్పగే అనేటువంటి గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ కట్టబడి ఉన్నటువంటి ఒక గాడిదని విప్పి దానిని తోలుకొని రండని చెప్పారు. అలాగే మనం గమనించినట్లయితే ఈ బేతనియా బెత్పగే అనేటువంటి గ్రామంలో కట్టబడిన గాడిదని తీసుకొచ్చినప్పుడు ఆ గాడిద మీద యేసుక్రీస్తు ప్రభువారు కూర్చుని ఆయన యెరూషలేము పురవీధుల గుండా వెళుతూ ఉన్నప్పుడు మరి ప్రజలందరూ కూడా దారి పొడుగున బట్టలు పరిచి మట్టలు చేతబుచ్చుకొని హోసన్నా జయము, హోసన్నా జయము, హోసన్నా జయమంటూ మరి ప్రభువుని కీర్తించి స్తుతించి గణపరిచారు. యేసుక్రీస్తు ప్రభువారు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయి ఉన్నప్పటికీ ఆయన మరి గుర్రం మీద, రథాల మీద, ఏనుగు మీద ఊరేగింపబడకుండా, ఒంటెల మీద ఊరేగింపబడకుండా ఆయన గాడిదని ఎన్నుకున్నాడు. గాడిద తగ్గింపు స్వభావానికి, సాత్వికానికి, దీనత్వానికి, వినయానికి, విధేయతకు సాదృశ్యముగా ఉన్నది. కాబట్టి ఎవరు దీనులై నలిగిన హృదయం కలిగి ఉంటారో దేవుడు వారిని లక్ష్య పెడుతున్నారని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రజలందరూ దారి పొడుగున బట్టలు పరుస్తూ ఉన్నారు. ఆ బట్టలు పరవటంలో ఉన్నటువంటి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, మీ నీతి క్రియలు నా దృష్టిలో మురికి గుడ్డలుగా ఉన్నవి అని ప్రభువారు చెప్తున్నారు. కాబట్టి ఆనాటి ప్రజలు హోసన్నా జయము, హోసన్నా జయమంటూ మట్టలు పట్టుకొని బట్టలు పరుస్తూ మరి దారి పొడుగున యేసుక్రీస్తు ప్రభువారిని ఆహ్వానిస్తున్నప్పుడు వారి యొక్క బట్టలన్నీ కూడా మరి దారి పొడుగున పరిచారు. అనగా వారి యొక్క క్రియలను వారు కనపరుస్తున్నారు. ఏ ప్రజలైతే హోసన్నా జయమన్నారో అదే ప్రజలు యేసును సిలువ వేయడనేటువంటి అనుభవంలోనికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తున్నాం. మంగళగిరి పార్క్ రోడ్లోని హోలీ లార్డ్ పెంతెకోస్ట్ చర్చ్ సండే స్కూల్ వారి ఆధ్వర్యంలో కూడా మట్టల ఆదివారం ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. హోసన్నా నినాదాలతో పురవీధులలో సంచరించారు. ఈ కార్యక్రమంలో మైకేల్ పాల్, ఆనంద్ పాల్, బాణాల గోపి, సంజయ్, జయశ్రీ, స్వర్ణ, లలిత, ఆదిలక్ష్మి, ప్రియా, బిందు, ప్రవీణ తదితరులు పాల్గొని మాట్లాడారు. హోలీ లార్డ్ మినిస్ట్రీస్ తరపున ఈ మట్టల ఆదివారం రోజు మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యెరూషలేములో ఆ రోజు మరి మట్టల ఆదివారం రోజు పురస్కరించుకొని ప్రజలందరూ యెరూషలేము గాడిదనెక్కి యేసు ప్రభు వారు ఊరేగించబడ్డారు. అదేవిధంగా ఈరోజు కూడా హోలీ లార్డ్ మినిస్ట్రీస్ తరపున యేసు ఈ లోకానికి రక్షణ ఏ విధంగా తీసుకొచ్చారనేది ప్రజలకు మేము తెలియచేయడానికి ఈరోజు మట్టల ఆదివారం కనుక అది మేము జరిగిస్తున్నాము. గుడ్ ఫ్రైడేకు ముందు వచ్చే ఆదివారంను ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు మట్టల ఆదివారంగా ఆచరిస్తారు. క్రీస్తు తన సిలువు మరణానికి ముందు జెరూసలేం నగరంకు వచ్చినప్పుడు ఆనాటి ప్రజలు ఆయనకు ఖర్జూర మట్లతో స్వాగతం పలుకుతారు. పిల్లలు, పెద్దలు కూడా ఉత్సాహంగా ఈ స్వాగత కార్యక్రమంలో పాల్గొంటారు.
తగ్గింపు స్వభావం అవసరాన్ని మానవాళికి తెలిపే విధంగా ఆయన గాడిద వాహనాన్ని ఈ సందర్భంగా ఎన్నుకోవడం జరుగుతుంది. ఆనాటి ఆ ఘటనను గుర్తు తెచ్చుకుంటూ క్రైస్తవులు ఈ పామ్ సండేను ఆచరిస్తారు. ఈ క్రమంలోనే మంగళగిరి టౌన్లోని శాంతిదూత మినిస్ట్రీస్ సైమన్ మెమోరియల్ ప్రేయర్ హాల్ పిల్లలు యువజనులు ఆదివారం ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సండే స్కూల్ టీచర్స్ ధనలక్ష్మి, ఉమామహేశ్వరి, గీతిక, చిలక ప్రమీల తదితరులు పాల్గొన్నారు.